ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామంలో కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాఘమై, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్ట దయానంద్ సూచనల మేరకు గ్రామ కాంగ్రెస్ కమిటీ సభ్యులు సుమారు 150 మంది ఉపాధి హామీ కూలీలను కలిశారు. సత్తుపల్లి ఎంపీడీఓ గ్రామ సర్పంచ్ పాయం నాగేంద్రబాబు ఆధ్వర్యంలో కూలీలతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో కూలీలకు మెడికల్ కిట్లు, మజ్జిగ ప్యాకెట్లు, టిఫిన్ అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కూలీలకు అవసరమైన సహాయం అందిస్తామని నాయకులు తెలిపారు. అడగాలి ఎంపీడీ గారు ఉన్నారు, అడగడం తప్పలేదు. మన కలవక ఎలక్షన్లు అయ్యాక మనకు కలవలేదు కాబట్టి మీరు అడగడంలో తప్పలేదు. ఒకసారి మీరు ఏం చెప్తున్నారో ఏనండి, ఆ తర్వాత మీరు ఇంకా మాట్లాడితే మనం గెలిచి నేటికి 2 సంవత్సరాల 5-6 నెలలు అవుతుంది. అంతకుముందు ఎవరు చేశారా ఎవరు చేయలేదా అని మనం మాట్లాడినా నిందలేయట్లే. ఎవరు చేసేది వాళ్ళు చేశారు. ఈ 2 సంవత్సరాల 5 నెలల్లో మనం 4 కోట్ల రూపాయలతో సత్తంపేటలో రోడ్డు పోసుకుంటున్నాం. అవునా? మొన్న రుద్రాక్షపల్లిలో 4-5 రోడ్లు పోసాం. కొమ్ముగూడెం రోడ్డు మన సత్యంపేటలో 12 రోడ్లు పోసాం. కొమ్ముగూడెంలో 2 రోడ్లు పోసాం. మన ఇంటి ముందుకు రాలేదు అని అంటారు కొంతమంది. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి పోసుకొస్తాం. బుగ్గపాడు ఒక ఊరు కలిపి ఒక ఊరు, కాకరపల్లి ఒక ఊరు కలిపి ఒకటి, సాలమడ ఒక ఊరు ఒకటి. కానీ మన రుద్రాక్షపల్లి పంచాయతీ వచ్చేపాటికి 5 గూడాలు కలిపి రుద్రాక్షపల్లి 6 ఊర్లు కలిపి ఒక పంచాయతీ. అంటే మనకు వచ్చినటువంటి ఒక అన్నంలో అందరికీ ప్రతి గూడానికి మొత్తం ఎలా చేస్తాం ఏంటనేది చూసుకుంటున్నారు. కాకపోతే అనుకునే కార్యాల వల్ల డైరెక్ట్ ఇప్పుడు హైదరాబాద్ డైరెక్ట్ క్యాన్సర్. నెక్స్ట్ మరి ఒక 2-3 డేస్లో మళ్ళీ ప్రోగ్రామ్ అయింది. కాకపోతే నాకు ఒక సంతోషమైన కారణం ఏంటంటే నేను సర్పంచ్గా వచ్చి ఇక్కడికి వచ్చి 100 రోజులు పనిచేసాను. ఇంతమంది చోట ఇదే ఇప్పుడు వచ్చి ప్రతి ఒక్కరు కూడా అమౌంట్ అనేది వస్తాయి, కాకపోతే వస్తాయి. దీనిలో మాకు డబ్బులు రావట్లేదు అది ఇది అని చెప్పేసి ఏం ఇబ్బంది పడదు. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే పొద్దున ఒకసారి ఫోటో తీస్తే వెళ్ళిపోయేటోళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏంటంటే ఫోటోలు తీయగానే వాళ్ళ అమౌంట్లో పేమెంట్ పడిపోయి వెళ్ళిపోయేటో సిస్టమ్ ప్రకటన పెట్టింది. అదేవిధంగా ఈరోజు మీతో పాటు ఇంకొంత ఇందిరా మిల్లు వచ్చినాయి.